అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, ఎందుకు ఇదే రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటాం? దీనికి అర్థం మీకు తెలిస్తే మొత్తం మీ లైఫే మారిపోతుంది. శివుడు తన భక్తులతో భయంకరమైన బైరాగి రూపంలో చిటాభస్మం పూసుకుని ఊరేగుతూ పార్వతీమాతను పెళ్లి చేసుకోవడానికి వస్తారు. హిమవంతుడు తన భార్య అంటే పార్వతీదేవి తల్లిదండ్రులు పరమశివుణ్ణి ఆ బైరాగి రూపంలో చూసి భయపడిపోతారు. కానీ పార్వతీదేవి మాత్రం స్థిరంగా ఉంది. ఆ స్వామి ఎలా ఉన్నా నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని ఒకే మాట మీద నిలబడి ఉంది. శివుడు ఈ మాట వినగానే ఈ సృష్టి జగత్తులోనే అత్యంత సుందరంగా మారిపోతారు. ఆ రూపాన్నే చంద్రశేఖర అని కూడా అంటారు. తర్వాత శివుడు పార్వతీదేవి కూడా ఆనందంగా కలిసిపోతారు. ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ అద్భుతమైన రోజున ఎన్నో శివాలయాలలో ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుపుతారు. అటువంటి అద్భుతమైన ఈ రోజున 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో శక్తివంతంగా ఎనర్జైజ్ చేసిన ఈ 7 ముఖాల రుద్రాక్షను మీరు ధరించడం వల్ల సాక్షాత్తు ఆ పరమశివుడు మీతో ఉన్నట్టే ఫీల్ అవుతారు. ఎప్పుడైతే ఒక మనిషి ఈ 7 ముఖాల రుద్రాక్షను ధరిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఆ పరమశివుడి అనుగ్రహం ఉంటుంది. ఈ రుద్రాక్షని మనకి శ్రీమందిర్ వాళ్ళు చాలా జెన్యూన్ గా ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తున్నారు. మీరు ఆర్డర్ చేసే ప్రతి 7 ముఖాల రుద్రాక్షతో ఒక ఫ్రీ పంచముఖి రుద్రాక్ష కూడా ఇస్తున్నారు. వీళ్ళ రుద్రాక్షలు IAS సర్టిఫైడ్ కూడా. మరింకెందుకు ఆలస్యం, మీకు ఈ ప్రొడక్ట్ కావాలి అంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ గా DM చేస్తాను. లేదా లింక్ నా బయోలో ఉంటుంది, ప్లీజ్ హ్యావ్